హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ ఎంఎన్సి సంస్థ ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంది కదా. సో ఈ ఫ్లిప్కార్ట్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో మనకి హైదరాబాద్లోనే జాబ్ అనేది లొకేషన్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాదు అండ్ ఆల్సో బెంగళూరు, కోల్కతా ఇలాంటివంతా జాబ్ అయితే మనకి లొకేషన్ అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. దీనికి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా అలా వెళ్ళొచ్చు. మీకు మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. స్టార్టింగే 30,000 ఇచ్చి మంచి కంపెనీ యొక్క బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అయితే యూస్ చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేనేజ్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అది యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసేయండి, ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ హైరింగ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేశారు. సో అయితే మనకి దీనికి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. జాబ్ హైలైట్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్స్, రొటేషనల్ అయితే ఇచ్చారు. 24 hours అయితే ఉంటుంది వర్క్. సో దీనికి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మేల్ కానీ ఫిమేల్ కానీ బోత్ అప్లై అని అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడైతే చూడండి 0 to 3 years అని ఇచ్చారు కదా. సో ఈ 0 to 3 years అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్, మీకు జీరో నాలెడ్జ్ ఈ వర్క్ పరంగా మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఓకే, ఏమైనా పర్వాలేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అండ్ ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని వేకెన్సీ అంటే 100 వేకెన్సీ అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఈ 100 వేకెన్సీస్కి ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రం వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మినిమం మనకి 1.75 నుంచి 3 వరకు అయితే మనకి శాలరీ పర్ యానం అయితే ఇస్తున్నారు. సో అదొకటి వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది వర్క్ లొకేషన్స్ కోల్కతా, హైదరాబాదు అండ్ సికింద్రాబాదు, బెంగళూరు అని అయితే ఇచ్చారు. మెయిన్ మన తెలుగు రాష్ట్రాల వారికి ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాదు కొంచెం బాగుంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు హైదరాబాదు, సికింద్రాబాదు లొకేషన్స్లో ఉండి కంపెనీ అనేది ఉంటుంది కదా. సో అక్కడైతే మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ బెంగళూరు, కర్ణాటక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అక్కడ కూడా దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ లొకేషన్స్, జాబ్ లొకేషన్స్. అలాగే మస్ట్ హ్యావ్ మనకి కీ స్కిల్స్ ఏమి ఇచ్చారు, సెమీ వాయిస్, చాట్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే వర్క్ ఎలా ఉంటుందంటే అంటే మెయిల్స్ పంపించడం కానీ, కాల్స్ మాట్లాడడం కానీ, సో చాట్ ప్రాసెస్ కానీ, వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయడం కానీ ఇలాంటివంతా వర్క్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు డాక్యుమెంటేషన్ చేయడం ఇలాంటివంతా అయితే వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా. ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ హైరింగ్ ఫర్ ద కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు. చాటు, వాయిస్ ప్రాసెస్ ఇచ్చారు. సో అదే అండి, చాట్ అంటే మనకి వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయడం కానీ, అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్లిప్కార్ట్ గురించి మంచి అన్నీ వీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో నెంబర్స్కి సెండ్ చేయడం, అలాగే నెక్స్ట్ ఏంటంటే మెయిల్స్ పెట్టడం, నెక్స్ట్ ఏదైనా వాయిస్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ గురించి ఒక కస్టమర్ కాల్ చేసి ఎంక్వైరీ చేశారనుకోండి, సో వాళ్ళ ఎంక్వైరీస్ అన్నీ కూడా మీరు రీసాల్వ్ చేయడం ఇలాంటివంతా వర్క్ అనేది ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ చూడండి ప్రాసెస్ వచ్చేసరికి చార్ట్, వాయిస్ ప్రాసెస్ ఇచ్చారు. నోట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చారు. సో ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంది. సో మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా సరే మీకు ఇస్తారు వీళ్ళు. అంటే ఫస్ట్ మీ యొక్క వర్క్ అనేది ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, మీ డెడికేషన్ ఏంటి, మీ అసలు ఆ వర్క్ అనేది ఎలా చేస్తున్నారు, కంప్లీట్ మీ పైన ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ వచ్చాక ఆఫ్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంది. అండ్ సాలరీ వచ్చేసరికి 1.8 lakh నుంచి సిటీసీ నుంచి
3 lakhs సిటీస్ వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫ్రెషర్స్ కెన్ అప్లై కూడా ఇచ్చారు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ హిందీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కూడా ఉండాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ అనే కాదు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఏ ప్రీమియం వాయిస్ చాట్ ప్రాసెస్ ఫర్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ అవర్ టెలికాం పార్ట్నర్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే ఇది ఒక ప్రీమియం వాయిస్ చాట్ ప్రాసెస్. సో ఇది హైలీగా ఉంటుంది అండ్ గ్రాండ్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. చాట్ వాయిస్ ప్రాసెస్లో మీకు ఏమైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే అడుగుతున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి, ఎనీ షిఫ్ట్ అంటే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. 24 hours కాబట్టి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి మళ్ళీ నైట్ 10 వరకు ఉంటుంది, మళ్ళీ నైట్ 10 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఉంటుంది. సో ఇలా వర్క్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ డేస్ 6 days అయితే ఇచ్చారు. సో 6 daysకి మనకి ఏంటంటే వీక్లీ 1 day ఆఫ్ అనేది ఉంటుంది. సో ఈ 6 days అనేది చూడండి, మనకి మండే నుంచి సాటర్డే వరకు అయితే ఉంటుంది. సండే టైం అనేది మనకి ఇలా సెలవు అనేది ఉంటుంది. లేదా కొన్ని ఎలా ఉంటుందంటే ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది, మళ్ళీ సాటర్డే లీవ్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకెలా అంటే అలా వీక్లీ అంటే ఓన్లీ సండే లీవ్ ఉంటుందని కాదు, కొన్నిసార్లు థర్స్డే ఉంటుంది, ఫ్రైడే ఉంటుంది, అలా వీక్లీలో 1 time అయితే లీవ్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్ షుడ్ బీ రొటేషనల్ మనకి ఆఫ్స్ అయితే ఇచ్చారు. సో చెప్పాను కదా రొటేషనల్ ఆఫ్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ మేల్ ఫిమేల్ ఇద్దరు వర్క్ చేయాలి. సో ఫిమేల్స్కి కొంతమందికి ఏంటంటే ఫిమేల్స్కి వర్క్ అనేది తొందరగా లీవ్ చేసాడు ఎలాంటివంత ఉంటుంది కదా, అలా అంత ఏం లేదు. సో మేల్ అయినా ఫిమేల్ అయినా సరే డే అండ్ నైట్ అనేది వర్క్ ఉండేటప్పుడు వర్క్ అనేది చేయాలని అయితే అంటున్నారు. సో అదొకటి. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఈ ఇండస్ట్రీ టైప్ ఏంటంటే బీపీఓ కాల్ సెంటర్ అని ఇచ్చారు. డిపార్ట్మెంట్ సర్వీసెస్ అయితే ఇచ్చారు. ఇది ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటంటే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అని ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అని అయితే ఇచ్చారు. సో ఇవి మెయిన్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, ఈ అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి మీ యొక్క ఫోన్ నెంబర్, మీరు యూస్ చేసే ఈమెయిల్ ఐడి ఇలాంటివంతా కూడా ఇచ్చేసి ఫిల్ చేసేసి చివరిగా ఫైనల్లో సబ్మిట్ అనేది చేస్తే మీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్కి ఎలాంటి ఫీజు కానీ ఏం తీసుకోవట్లేదు, నార్మల్గానే మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.